నమస్తే, మీ పేరు? నా పేరు కే రమేష్ బాబు. ఏం చేస్తుంటారు? చేనేత కార్మికునిగా పనిచేస్తుంటాను. ఏంటి ఈ ప్రభుత్వం నుంచి చేనేత కార్మికులకి ఎంతవరకు న్యాయం కలిగింది ఈ 5 ఏళ్లలో కూడా? 5 ఏళ్ళు కదా. ఇంతవరకు వచ్చేసి మన ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి, కొద్దిగా చెప్పుకోవాలనుకుంటే మన ఆధార పథకం కానీ ఇంకోటి అయితేనేమి, ఇంతకుముందు మన మగ్గుతుల్లో నీళ్ళు వచ్చేటివి కాబట్టి దాని పిట్లూమ్స్ కాకుండా హ్యాండ్లూమ్స్ పెద్ద స్టాండ్ మగ్గాలి అని చెప్పి మనం పోరాడినాము. అది కూడా కొంతవరకు సక్సెస్ చేసుకోగలిగాము. ఇంతకుముందు సిరి క్లస్టర్ తరఫున ఈ ఉరవకొండలో మనము హ్యాండ్లూమ్ మగ్గాలు సక్సెస్ చేసుకోగలం. అవి వచ్చేసి 5 years గ్యారంటీ ఇచ్చినారు వాళ్ళు. ఆ మగ్గాల్లో హైలైట్ అయినారు. ఇప్పుడు కాకుండా ఆదరణ పథకం మీద వచ్చే పనిముట్లన్నీ కూడా మనం వినియోగించుకుంటే మంచి ఉపాధి మనకి అవకాశం ఉంది. కొత్త డిజైన్లు కొత్త రకం ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు కదా మనం అనుకుంటున్నాం. మొత్తం మీద ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం పనితీరు అయితే బాగా బేసిక్గా ఉంది. కాకపోతే ఇంకా రొంత పుష్టింగ్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త డిజైన్లు కొత్త రకం వస్తున్నాయి కాబట్టి వాళ్ళపైన మనం అవగాహన తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన పరికరాలు మనం అందజేస్తే వాళ్ళకి వాతావరణానికి అనుకూలంగా, ఎందుకంటే మనకి ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి ఇప్పుడు మగ్గాలపైన చాలా మంది ఆధారపడుతుంది. మంచి కూలీలు ఉన్నాయి. ఇప్పుడు దానికి మనం సపోర్టింగ్గా ప్రభుత్వం పని చేస్తుంది. ఇదే విధంగా ముందుకు పోతే ప్రభుత్వానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అసలు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మీకు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఎవరు ఇప్పటి వరకు? మనకి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు పనిచేసినారు. కాకపోతే అతను మనకి హెల్పింగ్గా లేడు. కాకపోతే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే లేకపోయినా కూడా మన కేశవన్న మన చేనేతల కోసము చాలా గ్రాండ్గా పనిచేసినాడు. ఏం చేశారు? ఏ గ్రాండ్గా అంటే ఏం పనులు చేశారు కేశవ్ గారు? ఏమిటి కేశవ్ గారు గ్రాండ్గా పనిచేశారు అంటున్నారు కదా, ఏం చేశారు? కేశవ గారు ఏం పని చేశారంటే ఇప్పుడు మనకి పదవిలో లేకపోయినా మంది కాదనుకున్న ఒక ఆదరణ పథకం అయితేనేమి, ఇంకోటి సిల్ సబ్సిడీ అయితేనేమి, ఇంకోటి బుక్కులు అయితేనేమి, ఇట్లాంటివన్నీ తెప్పిస్తున్నాడు. బాగా పని చేసుకుంటూ మనకు ముందుకు పోతున్నాడు. కాబట్టి ఈ పొద్దు అతను చేసిండే పనితీరును ఈ పొద్దు ఈ ప్రజలు ఈ నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే ఈ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, మంచినీటి సమస్య కానీ, లేదంటే డ్రైనేజ్ సమస్య కానీ, లేదంటే వీధి లైట్ల సమస్య కానీ, ఇలాంటి సమస్యలన్నీ ఎంతవరకు ఇక్కడ ఉన్నాయి, లేదా ఆ సమస్యలు పూర్తిగా తీరిపోయాయి అంటారు? సరే ఓకే, ఈ పాయింట్ అయితే బాగుంది. కాకపోతే ప్రతి సమస్యని మనం 100 మందికి అయితే న్యాయం చేయలేము. అంటే స్టెప్ బై స్టెప్ అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగితే గుణం అయితే ఉంది. కాకపోతే మనతో అధికారం అనేది ఒకటి ఉండాలా. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటే ఫస్ట్ 10 మందికి, తర్వాత 20 మందికి, అట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ 100 మందికి అయితే న్యాయం చేయగలిగే శక్తి మన కేశవానితో పూర్తిగా ఉంది. మనమైతే ఈసారి సహకరిస్తే మాత్రము 100% న్యాయం జరుగుతుందని నేను ఈ విధంగా మీ మీడియా ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు చూసుకుంటే సీనియర్ మోస్ట్ నాయకులు రాష్ట్రంలో కానీ పార్టీలో కానీ పైవల్ కేశవ్ గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు, అలాంటి వ్యక్తి ఇక్కడ పేదవారికి కానీ లేదా మధ్యతరగతి వారికి కానీ ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు? ఎవరు? కేశవాన్ని మధ్యతరగతి, పేద మధ్యతరగతి, బీద ధనికులు అనేది భేదాభిప్రాయాలు లేకున్నట్ల. కాకపోతే మన కోసం అయితే వీధి తిరిగి మనకు అదే మన వాళ్ళు వైఎస్ఎంపీ అయితేనే మన చేనేత వర్గానికి చెందిన వైఎస్ఎంపీ అయితేనేమి ఇంకోటి వాళ్ళంతా మొత్తం బాగా చేసుకొని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం మేమైతే ఓకే వాళ్ళకైతే కట్టుబడి ఉన్నాం. కేశవ్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? కేశవ్ గారు గెలిచేది 100% ఉంది. దీంట్లో తొందర ఏం లేదు. సమన్వయం పాటిస్తే అన్ని పథకాలు ముందుకు అభివృద్ధికి ఓటేయండి అని కేశవ్ మొదటి నుంచి చెప్తున్నాడు. మేము చెప్పేది అదే, ఓటర్లకు చెబుతుండేది అదే, మీరు తెలుసుకోవాల్సింది అదే. అభివృద్ధికి ఓటేస్తే ఇంట్లో స్థలాలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఆదరణ పథకం అయితేనేమి అవన్నీ క్లియర్ గా క్లారిటీగా జనాలకు తెలుస్తుంది ఎవరు ఏం చేసినారనేది. కుండు లాంటి పదవులు మనకు అవసరం లేదు. మన కుండులో ఏదైనా ఉంటేనే పదవిలో 10 మందికి పెట్టగలుగుతాం. అలాంటిది కేశవానికి కూడా 10 వస్తేనే, ఏదైనా కుండులో ఉంటేనే పెడతాడు. ఆయన లేకున్నా ఈ 5 సంవత్సరాలు పెట్టగలిగాడు. ఈసారి ఉంటే మాత్రము ఆ కుండులో ప్రతిదీ పేదలకి, చేనేత కార్మికులు అధికంగా ఉరవకొండలో ఉన్నారు, వాళ్ళందరికీ పెట్టేదానికి రెడీగా ఉన్నాడు. మేము దానికి కట్టుబడి ఉంటాం.